నమస్కారము. విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను పల్లె జీవితం పట్టణ జీవితం గురించి మాట్లాడబోతున్నాను. పిల్లల విషయంలో ఫస్ట్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు జనరేషను నా జనరేషను నా తర్వాతది కూడా అందరూ పట్టణవాసులే. పట్టణం అలవాటు వాళ్ళకి అసలు పల్లె జీవితం అంటే ఏమిటో తెలియదు. నాకు కూడా తెలియదు అన్నమాట. నేను కూడా ఏ పల్లె దానికి వెళ్ళలేదు. అట్టొచ్చి పెళ్ళైక కరీంనగర్లో ఉన్నాను కాబట్టి కొంచెం అవగాహన అంతే. ఇప్పుడు యూట్యూబ్ అది చూశాక నిజంగా ఆ ప్రాంతం, ఆ ప్రదేశాలు, ఆ వాతావరణం, కలుషితం లేని ఆ మనుషుల హృదయాలు, వాళ్ళు కష్టపడే తీరు, ఆనందాలు ఉన్న దాంట్లోనే సంతృప్తి పొందడం అన్నది పల్లె జీవనం ఒక మూల్య ఆధారం. పట్టణంలో కూడా ఉంటున్నాం మనం, కానీ అన్నీ మెకానికల్ అయిపోయింది లైఫ్ అంతా కూడా. సో నేను ముందు చెప్పదలుచుకుంది ఏమిటంటే, పిల్లల్ని ఎప్పుడైనా సెలవులో వీలైతే ఏదో ఒక విలేజ్, పల్లెటూరుని చూపెట్టడానికి తీసుకెళ్ళండి. ఉండిపోమని నేను చెప్పట్లేదు, కానీ అక్కడ రైతులు ఎంత కష్టపడతారు, వ్యవసాయం ఎట్లా చేస్తారు, చిన్న చిన్న ఇల్లు ఎంత బాగుంటారు, ఎంత సంతోషంగా వాళ్ళ జీవితం గడుపుతారు. పొద్దున్న లేపించిన సాయంత్రం వరకు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటారు. ఏ కలుషితం ఉండదు, పొల్యూషన్ ఉండదు, ఎంత కష్టపడతారో. సో అక్కడ ఏంటంటే లైఫ్ యొక్క అర్థం మనిషి పుట్టుక నుంచి చావు వరకు తృప్తి పడ్డం అన్నది, సంతోషపడ్డం అన్నది, ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవితం సాగించాలన్నది తెలుసుకుంటారు. వీలైతే, నేనేం అందరినీ అనట్లేదు, వీలైతే మటుకు పిల్లల్ని పల్లెటూరు వాతావరణం కొంచెం అలవాటు చేయండి. వీలైతే ఏడాదిలో ఒకసారైనా తీసుకెళ్ళి అవన్నీ చూపించడానికి ప్రయత్నించండి. అక్కడ తిండి అలవాట్లు, తర్వాత వాళ్ళ బట్టలు, వాళ్ళ కష్టార్జితం అన్నీ కూడా మొత్తం మనం ఇక్కడైతే ఎలా చేస్తామో కంపేర్ చేస్తూ అక్కడ వాళ్ళు ఎలా గడుపుతున్నారు. అప్పుడు వీళ్ళకి ఏంటంటే, మనం ఎప్పుడు పై ఉన్న వాళ్ళని చూసి మనకు అది లేదని పిల్లలు కంపారిజన్, చిన్న పెన్సిల్ బాక్స్ అవని, రబ్బర్ అవని, మన దగ్గర పెన్సిల్ రబ్బర్ ఉన్నా వాళ్ళు కాస్ట్లీది కొంటే మన దగ్గర అది లేదని కంపేర్ చేసుకుంటారు. అట్లా కాకుండా పిల్లలకి ఇదొక చిన్న ఒక టూర్ అనుకోండి, ఒక హాబీ అనుకోండి, సెలవులో ఒక హోంవర్క్ అనుకోండి, అసైన్మెంట్ అనుకోండి, తప్పకుండా మనం ప్రాక్టికల్గా తీసుకెళ్ళి చూపెడితే అది మంచి ప్రభావం ఉంటుంది పిల్లల మీద. ఏదో కూర్చుని మనం చెప్పడం కన్నా, చెప్పడం ముందు చెప్పండి, నేర్పించండి, పాఠాల ద్వారా చూడండి, లెసన్స్, స్టోరీస్ ఓకే. కానీ వీలైతే పోలో ఒక ఏడాది కాకపోతే 2-3 ఏళ్ళకైనా ఒక్కసారి దగ్గరున్న పల్లెటూరు తీసుకెళ్ళి చూపించండి. నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఇది రాలేదు. మా అమ్మగారు అక్కడే ఉన్నారు పల్లెటూరు, అమ్మమ్మ వాళ్ళందరూ, కానీ అట్లీస్ట్ వాళ్ళ పెంపకం వల్ల మాకు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ఇదే మా అబ్బాయి ఉన్నాడంటే అంతే, ఏది మనకు తెలీదు. సో అట్లా నేనేమన్నా అంటే నా అనుభవంతో చెప్తున్నా, పిల్లల్ని పల్లెటూరు వాతావరణానికి అలవాటు చేయండి, కంపేర్ చేయండి అక్కడికి ఇక్కడికి ఎట్లా ఉంటున్నామని. సో ఆటోమేటిక్గా ఏంటంటే పిల్లల్లో మార్పు వస్తుంది. ఆ పచ్చని పొలాల్లో వాళ్ళు అలా వెళ్తూ నడుస్తూ గాలి పీల్చుకుంటూ, ఇక్కడ ఏముందండి, ఎంత పెద్ద భవంతులు జైల్లాగానంతే, ఏదో మెకానికల్ లైఫ్లో అయిపోయింది జీవితం అంతా కూడా. పొద్దున్న లేస్తారు, రెడీ అవుతారు, తింటారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు, హోంవర్క్, ట్యూషన్స్ పెట్టేవాళ్ళు, ట్యూషన్స్ ఇంకేమైనా నేర్పిస్తున్నా అంటే డ్యాన్స్, మ్యూజిక్, అది ఇది అంటూ. కానీ నిజంగా పిల్లలకి స్వచ్ఛంగా ఫ్రీగా తిరిగే అవకాశం అయితే దొరకట్లేదు. సో నాకు ఎందుకో ఇది అనిపించింది, ఈ యూట్యూబ్ చూసినప్పటి నుంచి రైతులు, ఆ వాతావరణం, వాళ్ళు ఉండే సంతోషం, తర్వాత కుటుంబాలు కలిసి ఉండడం, నిజంగా అమ్మమ్మ తాతలంతా మనం ఇప్పుడు మనమే ఉండాలి. మా అమ్మ నాన్న పిల్లలు అంతే, అక్కతో పడదు, అన్నయ్యతో పడదు, తమ్ముడితో పడదు, ఎవరితో కూడా పడదు. సో అట్లాగా చిన్న పిల్లల్ని తప్పకుండా సెలవుల్లో ఒక 2 రోజులైనా పల్లెటూరు వాతావరణం తీసుకెళ్ళి అక్కడ ఉన్న తిండి అలవాట్లు కానీ, బట్టలు, వాతావరణం, పొలాలు, ఏం పండిస్తారు, ఏంటి, ఎట్లాగా మన తినే వస్తువులు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, రైతు మెషిన్స్, తర్వాత అట్లానే ఇదే మీరు టీవీల ద్వారా కూడా ఇండియన్ అగ్రికల్చర్ ఎట్లా ఉంది, అమెరికాలో వాటిలో మెషిన్స్ మోడర్న్గా ఎట్లా వాడతారో అవన్నీ కూడా చూపెడుతూ కంపేర్ చేస్తూ పిల్లల్లో ఇది ఒక యాక్టివిటీలో చేసి లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి కంప్యూటర్ ద్వారానే ఏదైనా పర్లేదు చిన్న ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పండి. సో వాళ్ళు అనుభవాలతో వాళ్ళు ఏం చేస్తారు, రీసెర్చ్ చేసి, ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు జనరేషన్ వాళ్ళు చూసి మంచి ఐడియాస్తో, మంచి అవగాహనతో ఏమైనా అడిగితే డౌట్స్ చెప్పండి, హెల్ప్ చేయండి. తప్పకుండా వాళ్ళ ఇదిలో వాళ్ళు తోచినట్టు ఎంతవరకు అయితే చిన్న ప్రాజెక్ట్ చేయమని చెప్పండి. కంప్యూటర్లో కానీ బుక్లో కానీ నోట్బుక్లో ఏదో ఒకటి వాళ్ళ థాట్, సో వాళ్ళ ఐడియా అనేది, వాళ్ళ ఊహలు అనేది, వాళ్ళ లోపల ఉన్న భావాలు అనేది వ్యక్తపరుస్తారనమాట. సో నాకు ఇదొక చిన్న సూచన. సో తప్పకుండా
ఇప్పుడు మోడర్న్ జమానాలో ఎంత బిజీ అని నాకు తెలుసు, కాదంటలేదు. ఇద్దరు తల్లిదండ్రులు జాబ్ చేస్తే కానీ రోజు గడవదు. కానీ వీలైతే పిల్లల్ని పల్లెటూరు వాతావరణం ఒకసారి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా చూపించండి. అక్కడ ఉండడం మీరు కూడా హ్యాపీగా ఉండండి. అక్కడ వెళ్ళినంతసేపు కొంచెం ఈ పట్టణం గురించి మర్చిపోండి. టెన్షన్తో వాళ్ళు ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉన్నారని అనిపిస్తేనే అప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి చూసి రండి. ఎవరు అమ్మమ్మలు తాతలు అయితే ఉన్నారో పల్లెటూరులో పర్వాలేదు, ఎలాగ వెళ్తారు చూస్తారు, వాళ్ళు తెలుస్తారు. లేని వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను కూడా కరీంనగర్ ఉండడంలో కొంచెం ఏదో అది కాస్త అలా అనిపిస్తుంది, కానీ లేకపోతే అసలు నాకు కూడా అవగాహన అంత లేదు. ఇదో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, అందుకే మాట్లాడాలనిపించింది. వీడియో రూపంలో మేము ముందర పెట్టాను. మీ అందరికీ కనుక నేను చెప్పింది మాట ఏకీభవిస్తే తప్పకుండా విజయ్ రెయిన్బో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. తర్వాత షార్ట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 5,560 సబ్స్క్రైబర్స్ వరకు అయ్యారు. మన వ్యూస్ కూడా దగ్గర దగ్గర 2 మిలియన్స్ దాటాయి. ఇంకా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. 3 మిలియన్స్ అయితే మనం మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. ఏదో మీ ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మలా అనుకుని, నేను ఇప్పుడు ఉన్న షార్ట్స్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్లో చేయలేను కదా, నా ఏజ్ ప్రకారం ఉన్న కాలు నొప్పులు రుమటిక్ ఆర్థరైటిస్ వలన నేను ఎక్కువ నుంచుని తర్వాత కొంచెం చీరలో కట్టుకొని మంచిగా చేయడానికి చూస్తాను. కానీ డ్యాన్స్లో అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఒట్టి ఇలాగ థాట్స్, ముగ్గులు, వంటలు, ఏమంటున్న అనుభవాలు, తర్వాత పాటల రూపంలో జస్ట్ అట్లా మెమరైజ్ చేస్తూ మంచి విషయాల మీద మంచి మాటలు, టిప్స్ ఇట్లాంటివి ఇంకా చేయడానికి ముందు ప్లాన్ చేస్తాను. కొంచెం ఇప్పుడు హౌస్ షూటింగ్ వీటిలో కొంచెం బిజీగా ఉన్నాం. ఒక 2 మంత్స్ అయిపోతే మళ్ళీ ఈ ఛానల్కి మంచి జస్టిస్ చేయగలను. సో మీకు కనుక ఇది నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. విజయ్ రెయిన్బో ఛానల్. తర్వాత 2 ఛానల్స్ని అవి కూడా స్టార్ట్ చేస్తాను. కొంచెం టైం కుదరక చేయలేకపోతున్నాను. సరేనా? మరి ఉంటాను. ఇట్లా మీ విజయలక్ష్మి. బాయ్. నమస్కారం.